ओम शांति। ब्रह्मा बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం। इस सत्संग में लोगों ने यह भी देखा कि यह ईश्वरीय ज्ञान देने का कार्य में प्राय माताएं कन्याओं के निमित्त बनी हुई है। ఈ సత్సంగం ద్వారా ఇది కూడా తెలుసుకున్నారు, ఇక్కడ ఈశ్వరీయ జ్ఞాన మార్గం జ్ఞానం తీసుకోవడంలో మాతలు కన్యలే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటి వరకైతే వాళ్ళనే చాలా మందిని చూసాము. సత్సంగంలో పురుషుల పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. మరి దివ్య సాక్షాత్కారాలు కూడా ఎంతగానో జరిగాయి. మాతలు కన్యలు ఎంతగానో నాట్యం చేస్తూ దాని ఆనందాన్ని కూడా తీసుకోవడం మొదలు పెట్టారు. వారి తమోగుని సంస్కారాల కారణంగా అశుద్ధమైన తిని తాగి విషయాల కారణంగా ఎక్కువ మంది పురుషులు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం అర్థం చేసుకోలేకపోయారు. अब जिन सिंध के जो लोग व्यापार के कारण विलायत जाते हैं, उसी सिंध लोग अपनी बोली की सिंधार्किक कहते हैं। विलायत में लौटने के बाद काम चुष्टु पूरी नहीं हुई। उन्होंने अब पंचायत में लेकर शोर मचाने उस पर माया नगरी बहुत से धर्म विमुख वे लेकर शोर मचाया। उसी माया नगरी को कहने लगे कन्याएं माताएं अथवा पुत्र पौत्रों को इस संसंग में जाने से रोकने वरन बारादरी अपना वशीकर करा दिया। మరి ఎవరైతే సింధీ ప్రజలు వ్యాపారాల కోసం బయట దేశాలకు వెళ్లి చాలా కాలం తర్వాత రిటర్న్ వస్తారో సింధార్పికులు అని అంటారు. వారు రాగానే ఏదైతే కామ వికారాల వాసన అనేది ఏదైతే పంచ వికారాల వాసన అనేది వాళ్ళు అనుభవించాలి అని అనుకుంటున్నారు, మరి మాతలు ఇలా లేకపోయేసరికి దీని ఒక మాయా నగరి అని పేరు పెట్టడం చెప్పేశారు. చాలా మంది దీన్ని మాయా నగరి అని అనేశారు. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కన్యలు, మాతలు, పిల్లలు, అమ్మాయిలు ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం మొదలు పెట్టారు అని అన్నారు. సో ప్రతి ఒక్కరిని ఆ మాయా నగరికి వెళ్ళడం నుంచి ఎలాగన్నా ఆపాలి అనేది అక్కడ సంస్థాపకులు అనుకున్నారు. కొంతమందిని భయపట్టించారు, కొంతమందిని బెదిరించారు, కొంతమందికి వెనకాల చూపించారు. అయినా కూడా వారు ఓం మండలికి వెళ్ళడం ఆపగలరా అనేది ఎంతగానో ప్రశ్నార్థకం అయ్యింది. అక్కడ ఎంతో మంది ప్రతి ఒక్కరి ఫేస్ మీదే తలుపులు వేసేయడం మొదలు పెట్టేశారు. వ్యాపారికులు కూడా ఎంతగానో వ్యాపారాల్లో నష్టం వెళ్ళిపోతున్నా కూడా వారి కాన్సన్ట్రేషన్ మాత్రం ఈ విషయం పైనే ఉండిపోయింది. అన్ సబ్కే మిల్కర్ ఏక్ హంగామా షురూ కర్ దియా. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒకరికొకరు కలిసేసి చాలా పెద్ద హంగామాలు చేసేశారు. చాలా మందికి సహయోగాన్ని యాక్చువల్లీ ఇవ్వాల్సి వస్తుంది, కానీ ఇలాంటి సత్సంగాల్లో సహయోగం ఇవ్వడం కాదు కదా, ప్రతి ఒక్కరికి రివర్స్ గా వాళ్ళు వెళ్ళడం మొదలు పెట్టారు. ఈ విధంగా ఆ మాయా నగరి గురించి ప్రతి ఒక్కరు మాట్లాడటం మొదలు పెట్టారు. మాయ నగరి నుంచి ఎలా దూరంగా ఉండాలనేది రిటర్న్ నెగిటివ్ కన్వర్సేషన్ అనేది అందరికీ చెప్పడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఏం జరుగుతుంది మాయా నగరిలో అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.